మైరా మీడియాకు స్వాగతం. ఇప్పుడు మన స్టూడియోలో మన ముందు ఔత్సాహిక నటి విజయ్ కుమారి గారు ఉన్నారు. వారి సినిమా జీవిత ప్రయాణ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు విజయ్ కుమారి. నేను వచ్చేసి నల్గొండ జిల్లా కోదాడ పట్టణంలో త్రిపురవన గ్రామం నుంచి వచ్చాను. మా అమ్మ నాన్నకి నేను ఒక్క కూతుర్ని. అండ్ ఇండస్ట్రీకి 2 years బ్యాక్ వచ్చాను. 2 years బ్యాక్ 1 year వరకు ఆఫీసుల చుట్టూ బాగా కష్టపడ్డాము. ఎందుకని మీకు సినిమా ఇండస్ట్రీకి రావాల్సి వచ్చింది? అంటే చాలామంది సజెషన్ ఇచ్చారు, మీరు బాగున్నారు, యాక్టివ్గా ఉన్నారు, మీరు కూడా ఇండస్ట్రీకి రావచ్చు. అంటే ఇండస్ట్రీ ఫ్రెండ్స్ ఉన్నారు నాకు బిఫోరే. వాళ్ళు అన్నారు, మీరు బాగున్నారు కదా, యాక్టివ్గా ఉన్నారు, ఇండస్ట్రీకి వస్తే మీకేమన్నా. సో వచ్చాను. చేయడంలోనే జక్కన్న అనే సినిమా చేశాను. అంటే అంతకుముందు మీకు ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఉందా స్టేజ్ కానీ? ఏం లేదండి, అంతకుముందు ఏం లేదు. సరే చూద్దాం అది కూడా అని చెప్పేసి వచ్చాను. బిఫోర్ ఇండస్ట్రీకి రాకముందు నేను శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో టీచింగ్ చేశాను. టీఎస్ చేశాను. ఎంతవరకు చదువుకున్నారు మీరు? డిగ్రీ చదివానండి. కోదాడలో కేఆర్ఆర్ కాలేజ్లో డిగ్రీ చేశాను. నా మ్యారేజ్ వచ్చి చిన్న వయసులోనే అయింది. సో అలా హైదరాబాద్కి వచ్చేసాం, పిల్లల చదువులని చెప్పి వచ్చేసాం. ఇక్కడ నేను ఫ్రెండ్స్ ఉంటారు కదా, అట్లా పరిచయం అయ్యి బాగున్నారు కదా, చేయండి, యాక్టివ్గా ఉన్నారంటే సరే వచ్చాను. స్టార్టింగ్ నాకు 2-3 మూవీస్ ఎక్స్పీరియన్స్ లేకుండానే చేసేసాను. నేను ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత ఇంకా చేయాలన్న ఆరాటంతో ఇంకా కానీ అప్పుడు స్టార్ట్ అయింది నాకు, అమ్మో బాబోయ్ అని. మన హైదరాబాద్లో శ్రీనగర్ కాలనీ అండ్ ఫిలిం నగరు, మణికొండ, ఎన్ని ఆఫీసులు అన్నీ తిరిగేసాం. కానీ ఫోటో ఇచ్చినాం, ఆడిషన్ చేసినాం. రాజకీయంలోనే కాదండి, సినిమాల్లో కూడా రాజకీయాలు జరుగుతున్నాయి. సో దానివల్ల నేను ఇంకా ఎదగలేకపోతున్నాను. అడపా చిన్న చిన్న క్యారెక్టర్ చేస్తూ వస్తున్నాను. అంటే డైలాగ్ ఉండే క్యారెక్టర్సా? డైలాగ్ లేదండి, డైలాగ్లే. కాకపోతే భరత్ అనే నేనులో ఒక 2 డైలాగ్ చేశాను, ఎడిటింగ్ చేశారు. అండ్ రంగస్థలంలో అలాగే అయిపోయింది. స్పైడర్లో ఒక్కటే డైలాగ్, అది ఓకే. మరో దృశ్యంలో ఓకే డైలాగ్, కానీ అది కూడా చేసేసారు. సో ఎన్ని సినిమాలు చేశారు ఇప్పటి వరకు? ఒక 10 చేశాను. ఈ 10 సినిమాల్లో ఎన్నిసార్లు కనిపించారు మీరు స్క్రీన్ మీద? అన్ని సినిమాల్లో కనిపించాను, కానీ డైలాగ్ రెన్స్ లేదు. అన్ని సినిమాల్లో కనిపించాను. సీరియల్లో మాత్రం డైలాగ్స్ బాగున్నాయి. నేను మల్లేశ్వర సీరియల్లో విలన్ క్యారెక్టర్ చేశాను, నెగిటివ్ క్యారెక్టర్ చేశాను. చాలా అసలు దుమ్ము రేపాను అందులో. నెక్స్ట్ ఒకరికొకరిలో చేశాను, అందులో డైలాగ్స్ ఫుల్స్, అది ఓకే. సీరియల్లో డైలాగ్స్ ఓకే. సీరియల్లో మీకు అవకాశం ఎలా వచ్చింది? సీరియల్లో నాకు వేరే అదే ఒకరికి తెలిసి డైరెక్ట్ చేసి అమ్మాయి ఉంది అని చెప్పి నేను ఎక్కువ కోఆర్డినేటర్ ద్వారానే వెళ్ళాను, డైరెక్ట్ వెళ్ళాను. ఎవరు మీకు కోఆర్డినేటర్? తన పేరు ప్రదీప్ గారు అని ఒక అతను ఉన్నారు. రంగస్థలం మూవీకి ఏమో మల్లికార్జున గారు కో డైరెక్టర్ ఆయన. సో వాళ్ళ త్రూ వెళ్ళాను. అంటే డైరెక్ట్ వెళ్ళలేదు. మన రానా గారిది ఒక సినిమా ఉంది, అది దానికి తేజ గారు ఆడిషన్ చేశారు, అక్కడికి వెళ్ళాను, ఆడిషన్ చేశాను. ఇంకా సెలెక్ట్ అవ్వలే అందులో. ఇప్పటికీ అంటే ఇప్పటికి పలాని ఆర్టిస్ట్ ఉంది విజయ్ కుమారి, ఆమెను పిలవాలి అని జనానికి తెలుసా మీరు? అంటే సినిమా జనానికి? సినిమా జనాలు అందరికీ తెలుసు. నేను కోఆర్డినేటర్స్కి అందరికీ తెలుసు. నేను పెద్ద పెద్ద డైరెక్టర్లకే తెలియదు, అంత దాకా వెళ్ళలేదు నేను. అసలు మీ గోల్ ఏంటి సినిమా ఇండస్ట్రీలో? ఏమవుదామని వచ్చారు, ఏమయ్యారు, ఏమవబోతున్నారు? నాకు బాగా ఏంటంటే మెసేజ్ ఓరియంటెడ్గా ఒకటి చేయాలని ఉందండి బాగా. ఎందుకంటే ఆడపిల్లగా నేను చాలా తీస్తాను. అది చాలా అంటే చాలా చెప్పండి ఏమనుకున్నారు? చాలా ట్రబుల్ అయ్యాను నేను.
సపోర్టింగ్ ఇండస్ట్రీలో సపోర్టింగ్ లైక్ ఆడవాళ్ళు రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నారు ఇండస్ట్రీలో. నేనే కాదు, చాలామంది ఇబ్బంది పడుతున్నారు. సో నేను ఎలాంటి ఇబ్బందులు? ఎలాంటి అంటే అందరికీ తెలిసిందే, ప్రత్యేకంగా నేను చెప్పాల్సింది ఏం లేదు. అంటే ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి అంటే రాబోయే తరం వాళ్ళకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే మీరంటే వచ్చేసారు, ఇప్పుడు అంటే ఇండస్ట్రీకి వచ్చాము అంటే పక్కా చెప్పాలనుకుంటే స్టార్టింగ్లో రావాలి, మధ్యలో వస్తే ఏముండదండి. 20 ఆ ఏజ్లో వస్తే 30-35 వరకు డెవలప్ అయిపోతారు. మంచి ఏజ్లో రావాలంటారు. అదే అట్లయితేనే ఎదగగలుగుతారు. ఇప్పుడు పెళ్ళై పిల్లలు అయినాక ఇండస్ట్రీ ఇప్పుడు అవుట్డోర్ వెళ్ళాలన్నా ప్రాబ్లమే. నెక్స్ట్ కొన్ని ఉన్నాయి, అవన్నీ దాటుకొని వెళ్తేనే. కొన్ని ఉంటాయి అనేది నిజమేనా? అంటే బోల్డ్ ఏం చెప్పాలి? అందరూ అలా ఉండరండి, అందరూ అలా అంటారు. ఇప్పుడు అది కూడా ఒకటి చెప్పాలంటే పెద్ద పెద్ద వాళ్ళ వల్ల ఏ ప్రాబ్లం లేదు. ఏ సినిమా తీస్తాము అని చెప్పి ఒక పేరు ఒకటి పెట్టి ఓపెనింగ్ ఒకటి చేసేసి ఇక అమ్మాయిని పిలవండి, అమ్మాయిని పిలవండి, అమ్మాయిల టాపిక్ తప్ప మిగతా ఆర్టిస్టుల టాపిక్ రాదు. ఇప్పుడు తేజ గారు వీళ్ళందరూ ఉన్నారంటే వాళ్ళు ఆడిషన్ చేస్తారు, పక్కా మూవీ తీస్తారు, అది వస్తుంది, వాళ్ళ క్యారెక్టర్ తగ్గట్టు ఎంచుకొని వాళ్ళు ఇచ్చేస్తారు. ఇప్పుడు స్టార్టింగ్ అప్కమింగ్ డైరెక్టర్లు వీళ్ళందరూ ఉన్నారు కదా, సో వాళ్ళు కేవలం అమ్మాయిల కోసము, కేవలం అమ్మాయిల కోసం ఆఫీస్ పెట్టి చాలా ఆఫీసులు అలాగే ఉన్నాయండి. 75% అలాగే ఉన్నాయి ఆఫీసులు. తిరిగి తిరిగి అసలు ఏం లేదు మేడం, మీరు ఈ క్యారెక్టర్ ఓకే మేడం, మీకు డేట్స్ ఓకే మేడం, మీకు మనీ ఓకే మేడం, మీకు 1 వీక్లో షూట్ ఉంటుంది మేడం, మేము ఇంత ఇస్తాం మేడం. అసలు ఎంత పాపం ఈ వీళ్ళ వల్ల పెద్దవాళ్ళు కూడా సఫర్ అవ్వాల్సి వస్తుంది. అంటే ఎదగాలి అంటే బ్యాక్ బోన్గా ఒక సపోర్ట్ ఉండాలి ఇండస్ట్రీలో. సో నాకు ఆ సపోర్ట్ లేదు. అంటే రిలేషనో లేకపోతే మెయిన్ ఇంకోటి ఏంటంటే మీది ఆంధ్రానా తెలంగాణ అన్న టాపిక్లో కూడా నాది తెలంగాణ. తెలంగాణ అంటే సినీ ఫీల్డ్లో ఎక్కువ ఆంధ్ర వివక్ష కూడా ఉందా? వివక్ష కూడా ఉంది, నాకు అందులో కూడా పోయింది. అంటే ప్రాంతీయ విభేదాలు మీది ఆంధ్ర ప్రాంతం కాకపోవడం వల్ల నువ్వు తెలంగాణ. రీసెంట్గా నాకు 1 వీక్ బ్యాకే నేను ఇన్ని రోజులు మీది ఆంధ్ర అనుకుంటున్నాను, తెలంగాణ అమ్మాయివా అని అన్నాను. అంటే నేను తెలంగాణ అమ్మాయి అయితే నా క్యారెక్టర్ ఇవ్వరా సార్ అన్న. లేదమ్మా ఉంది, ఇస్తా అని చెప్తాను. నెక్స్ట్ డే ఫోన్ ఎత్తారు. అంటే నీ లాంగ్వేజ్ కూడా అది లేదు కదా? నా లాంగ్వేజ్ అంటే మాది కోదాడ, అంటే మాది కొంచెం ఈక్వల్ ఆంధ్రతో కాదు తెలంగాణ, కానీ ఈక్వల్ టు మాకు లాంగ్వేజ్ ఆంధ్రానే ఉంది, బార్డర్లో ఉంది కాబట్టి మా పద్ధతులు అన్నీ ఆంధ్ర లాగానే ఉంటాయి. మరి చెప్పచ్చు కదా, మా పద్ధతులన్నీ ఆంధ్రలాగే ఉంటాయి. మేము అనేసరికి మీది తెలంగాణ కదా అని చెప్తున్నారు. మేమేం చెప్తామండి, అంటే చాలా ఉన్నాయి, లస్కు గుస్కులు అంటారు కదా, అలాంటివి చాలా ఉన్నాయి జరుగుతున్నాయి ఇందులో. ఇంకా కాకుండా ఈ అప్కమింగ్ ఆర్టిస్టులు ఉన్నారు కదా, వీళ్ళు కూడా ఎదిగే వాళ్ళని తొక్కేశారు. నేను అలాగే అయ్యాను, తొక్కేసేసారు. ఎందుకని ఎట్లా స్టార్టింగ్లో నాకు తెలియదండి. స్టార్టింగ్లో నేను ఏం చేశానంటే 10 మందిని వేసుకొని ఆఫీసులకు వెళ్ళేదాన్ని. నేను ఫస్ట్ ఒక్కదాన్ని తిరిగాను కదా, నేను అన్నీ తిరిగాను. 10 మందిని కలిసి ఒక గ్రూప్ క్రియేట్ చేశాను, లేడీస్ ఆర్టిస్ట్ గ్రూప్ అని క్రియేట్ చేసి అందరికీ నేను పలానా ఆఫీస్కి వెళ్తున్నాను రండి అని చెప్పి అందరిని తీసుకొని అన్ని ఆఫీసులు తిరిగాను. అక్కడికి పోయి నా వెనకాల అక్కడికి వెళ్ళి, అమ్మాయి హైట్ లేదు కదండి, నేను హైట్ ఉన్నానండి నాకు ఇవ్వండి. మీతో వచ్చిన వాళ్ళే నేను హైట్ ఉన్నానండి, అమ్మాయి హైట్ లేదు కదా అనే టాపిక్. అంటే ఆడవాళ్ళు 4 కుప్పలు ఒకసారి చెప్తే అన్నట్టు నేను అలా కూడా కొంచెం డౌన్ అయిపోయాను. ఇంకా తర్వాత తెలుసుకోండి నిదానంగా, బాబోయ్ లేడీస్కి కూడా దూరంగా ఉండాలని చెప్పేసి చాలా దూరంగా ఉన్నాను. జెంట్స్ కంటే లేడీసే ప్రమాదకరం. యా, ఇప్పుడు జెంట్స్ ఉన్నారంటే 10 మంది ఒకేలా ఉండరు కదా. 10 మందిలో 2-3 పర్వాలే మంచిగా ఉండి, అయ్యో మేడం వచ్చింది కదా ఓకే ఇద్దాం
అట్లా నాకు భరతనాట్యంలో సార్ పర్వాలే, ఇంతవరకు నేను చేసిన వరకు కరెక్ట్గానే చేశానండి. అందరూ అంటారు కదా ఇండస్ట్రీలో అలా, నా వరకు అంత రాలేదు. అందరూ అదే చెప్తారు కానీ సర్వైవల్ ఎట్లా ఇప్పుడు మెయింటెనెన్స్ అంటే డ్రెస్ కానీ మేకప్ కానీ మెయింటెనెన్స్ అన్నీ ఉంటుంది కదా, ఇవన్నీ మీకు సినిమాల ద్వారానే వచ్చిన డబ్బులు సరిపోతాయా? లేదండి, ఇప్పుడు మేము అప్కమింగ్ వాళ్ళం కదా, మాకు ఎంత ఇస్తారంటే స్టార్టింగ్ ఒక్కొక్కరు అయితే 1000 రూపాయలే అంటారు, ఒక్కొక్కరు అసలు ఏమి ఇవ్వకుండా. నిన్న ఒక అతను కాల్ చేసి వెబ్ సిరీస్లో ఇట్లా ఫ్రీగా చేస్తారా, నేను ఫ్రీగా చేసి ఈ హైదరాబాద్లో ఎలా బ్రతకాలండి అన్న. సరే ఓకే 1000 ఇస్తాను. అది రెగ్యులర్ వీక్లీలో 3-4 డేస్ ఉంటుందంట. ఎలా అండి మీరే ఆలోచించుకోండి అన్నాను. అట్లా చేస్తున్నారా ఏమన్నా వెబ్ సిరీస్ కానీ అట్లాంటివి? పేమెంటు క్యారెక్టరు మంచిగా అనిపిస్తే చేద్దామని అండి, ఇప్పుడు చేయలేదు. ఇంకోటి నాకు కొన్ని ప్రాజెక్ట్స్ నేను అనుకుంటున్నాను. అంటే మీరు ఓన్గా చేద్దామన్నా? నేను షార్ట్ మూవీస్ అన్న ఏమన్నా చేశారా? షార్ట్ మూవీస్ అంటే ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది కదా యూట్యూబ్ ఛానల్లో, ఏమే ఆఫర్ ఏం రాలేదా మీకు? లేదండి, షార్ట్ మూవీస్ అంటే నేను తమిళ్ కన్నడలో యాడ్ చేశాను. 100 టాబ్లెట్స్ అండ్ సారీ యాడ్స్ యాడ్ చేశాను బెంగళూరు. మీ డైలీ యాక్టివిటీ ఏంటి? నా డైలీ యాక్టివిటీ వచ్చేసి సోషల్ సర్వీస్. సోషల్ సర్వీసా? ఏం చేస్తారు సోషల్ సర్వీస్ అంటే? అనాథ పిల్లలకి అండ్ ఇప్పుడు ఆల్రెడీ నేను ఓల్డ్ ఏజ్ హోమ్ రన్ చేస్తున్నాను. ఎక్కడ? నా ఓన్గా. ఎక్కడ? గోదావరికని. ఎట్లా దాని మెయింటెనెన్స్ ఉంది? అక్కడ రైతులు ఉన్నారు, వాళ్ళు కొంచెం నాకు సపోర్ట్ చేస్తున్నారు, నేను కొంచెం. నెక్స్ట్ నేను మ్యారేజ్ బ్యూరో కూడా బిఫోర్ ఫీల్డ్కి రాకముందు మ్యారేజ్ బ్యూరో కూడా రన్ చేశాను. నా ఇన్కమ్ దాని నుంచే. సినిమా ఫీల్డ్ వల్ల నాకేం ఇన్కమ్ అంత మిగిలేది ఏం లేదు, మ్యారేజ్ బ్యూరో త్రూ నుంచి వస్తున్నాయి. ఇందులో వచ్చినాయి నా మేకప్కి, నా ట్రావెలింగ్కి సరిపోతాయి. ఇప్పటికీ మ్యారేజ్ బ్యూరో నడుస్తూ ఉందా? నడుస్తూ ఉంది. ఇంతకుముందు ఆఫీసు వర్కర్స్ ఉండేవాళ్ళు, సినీ ఫీల్డ్కి వచ్చాక ఓన్లీ ఫోన్ ద్వారానే చేసేస్తున్నాను, సోషల్ మీడియా ద్వారా చేసేస్తున్నా. అంటే సినిమా ఇండస్ట్రీ అంటే వచ్చే ముందు తెలియదా ఇన్ని కష్టాలు ఉంటాయని? అంటే అసలే వచ్చే ముందు చాలామంది అన్నారు, అమ్మాయి లక్ష్మీదేవిలో ఉన్నావు, నీకెందుకు అమ్మాయి ఫీల్డ్, నువ్వు అసలు తట్టుకోలేవు, నిలబడలేవు, చాలామంది చాలా రకాలుగా చెప్పారు. అలా చెప్పారు, ఇలా చెప్పారు. నేను వద్దు 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 అనుకుంటునే, కానీ నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం ఉండేదండి, ఇట్లా చేయాలి, ఇలా రావాలని. వస్తా అని అనుకున్నా అప్పట్లో, చిన్నప్పట్లో. కానీ వస్తా అని ఇప్పుడు పెళ్ళాక అనుకోకుండా ఇట్లా రావడం, ఇలా దిగడం జరిగింది నాకు. ఈ 2 ఏళ్ల కాలంలో ఎందుకు వచ్చానబ్బా అనవసరంగా సినిమా ఇండస్ట్రీకి అనే ఎప్పుడైనా అనిపించిందా? లేదండి, అనుకోలేదు. మనం కష్టపడింది ఏది సినిమా ఇండస్ట్రీ కాదు, డాక్టర్ చదవాలన్నా, యాక్టర్ అవ్వాలన్నా, రాజకీయమైన దేనికైనా కష్టపడాలి కదా. కష్టపడకుండా ఏది రాదు, మన సొంతం ఏది అవ్వదు. అది దేనికైనా కష్టపడాలి. కష్టపడాలంటే కింద పడతాం లెగుస్తాం, కింద పడతాం లెగుస్తాం, అది సహజం, దేంట్లోనే సహజం అది. ఇప్పుడు తెలంగాణ వివక్ష వలన నాకు కొందరు సినిమాలు ఇవ్వట్లేదు అని చెప్పారు. ఇప్పుడు తెలంగాణ వాళ్ళు ఎక్కువ తీస్తున్నారు కదా సినిమాలు, వాళ్ళు ఎవరైనా ఇచ్చారా పిలిచే మా తెలంగాణ అమ్మాయి అని? లేదు, అంటే నేను తెలియదేమో వాళ్ళకి, మేబీ తీసే వాళ్ళకు, నాకు వాళ్ళు తెలియకపోవచ్చేమో. తెలుసుకొని వెళ్ళచ్చు కదా. తెలుసుకోవాలంటే అంటే ఇలాంటి ప్రయత్నిస్తున్నా, అవకాశాలు రానప్పుడు ఇప్పుడు వచ్చే మార్గాన్ని కూడా ఒకటి వస్తున్నాయి. ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ కూడా చేయాలనుకుంటున్నాను. అంటే ఎలాంటి కష్టాలు ఉంటాయో కొంచెం చెప్పగలుగుతావా? అంటే కష్టం అంటే ఏంటి? మోసం చేస్తారా లేకుంటే? మోసం ఏం చేయరు. కష్టాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యాక్టింగ్ అన్నీ బాగుండాలి. నెక్స్ట్ పెద్ద పెద్ద డైరెక్టర్ కంటికి మనం కనపడాలి.
అక్కడికి వెళ్ళిన తనక మనం కష్టపడాలి. కష్టం అంటే ఆఫీస్లో తిరగాలి, వాళ్ళకి నచ్చితే క్యారెక్టర్ ఇస్తారు, నచ్చకపోతే అంతే. వాళ్ళకి ఇప్పుడు ఎవరైనా వాళ్ళ క్యారెక్టర్కి వీళ్ళు సూట్ అవుతారు అనుకుంటే వాళ్ళకి ఇచ్చేస్తారు. మేము 10 మంది వెళ్తామండి ఆఫీస్కి, 10 మందికి క్యారెక్టర్ వాళ్ళు ఇవ్వలేరు కదా, వాళ్ళకి సూట్ అయిన వాళ్ళకి ఇచ్చేస్తారు. అట్లా నీ దగ్గర దాకా వచ్చి చేజారిపోయిన చాలా ఉన్నాయి, చాలా. నాకు ఇంకోటి ఏంటంటే గ్లామర్ రోల్ ఎక్కువ వచ్చినాయి. గ్లామర్ రోల్స్ నేను చేయను అన్నాను, వ్యాంప్ రోల్స్ వచ్చాయి. మరి ఇది యాక్టింగ్ కదా, సినిమా ఇండస్ట్రీకి వచ్చి నేను ఇదే చేస్తాను అని అంటే కుదరదు అంటే అనుకోవద్దు అలా, కానీ మనం అది చేస్తే అలాగే చూస్తారు, ఇక అయ్యే వస్తుంటాయి క్యారెక్టర్లు. అంటే సినిమా వేరు, యాక్టింగ్ వేరు కదా. కరెక్టే, కానీ ఇప్పుడు మేము సీరియస్లో 1 డే 2 డే క్యారెక్టర్ చేసాము, ఏముంది ఆర్టిస్ట్ అలా అనుకోవద్దు అని చెప్పేసి చేసాము. ఆ 1 డే 2 డే క్యారెక్టర్స్కే పిలుస్తున్నారు, కంటిన్యూ క్యారెక్టర్ లేదు. కంటిన్యూ క్యారెక్టర్ చేయాలని చెప్పి ఇప్పుడు నేను 1 డే 2 డే క్యారెక్టర్స్కి వెళ్ళట్లేదు, సీరియల్ మానేశాను. నాకు ఎప్పుడైతే కంటిన్యూ వస్తుందో అట్లీస్ట్ ఒక 1 month 2 months అన్నా చేయాలి కదా, మనకు ఒక ఫేమ్ ఉంటుంది అప్పుడు అని చెప్పి నేను 1 డే 2 డే క్యారెక్టర్ కూడా వెళ్ళట్లేదు ఇప్పుడు. మీరు మ్యారేజ్ అయిందన్నారు కదా, మీ హస్బెండ్ ప్రోత్సాహం ఎట్లా ఉంది మీకు సినిమా ఇండస్ట్రీలో? అది కొంచెం పక్కన పెడితే బాగుంటుంది. సినీ గురించి అని చెప్పారు చెప్తాను, అంటే పర్సనల్ లైఫ్ సినిమా జీవితం కదా, జీవితంలో హస్బెండ్ చిల్డ్రన్ వాళ్ళు కూడా భాగమే కదా. వాళ్ళదే వాళ్ళే ఎలా ఫీల్ అవుతారు మీరు సినిమా వేరే రంగం లేకంటే? ఓకే, మీరు సోషల్ సర్వీస్ చేస్తున్నారు, మ్యారేజ్ బ్యూరో నడుపుతున్నారు, ఇంకా ఏదో చేయాలని ఉంది, వీటంటే వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తున్నారు అని అడుగుతున్నాను నేను. ఓకే, సపోర్ట్, వాళ్ళ సపోర్ట్ ఉండబట్టుకే కదా నేను ఏదైనా నేను వేరే విషయం అడగలేదు. వాళ్ళు సపోర్ట్ చేయబట్టుకే కదా. నేను వైజాగ్ అట్లా షూటింగ్కి వెళ్ళాను, 4 days వెళ్ళాను. మా పాప హాస్టల్లో ఉంటుంది, బాబు ఇంట్లో ఉంటారు, తనే వంట చేసుకొని తనే. అంత పెద్ద పిల్లలు ఉన్నారా మీకు? ఏం చదువుతున్నారు? సీక్రెటా? అట్లేం లేదు. పాప పెద్దామనా? చిన్న పాప. అంటే బాబు పెద్దనా పాప పెద్దనా? బాబు. ఏం సాధిద్దాం అనుకుంటున్నావు సినిమా ఇండస్ట్రీలో? సినిమా ఇండస్ట్రీలో చెప్పానుగా, నాకు ఫేమ్ వచ్చిందనుక కష్టపడతా అండి. నాకు ఫేమ్ వచ్చే క్యారెక్టర్ వచ్చే సినిమా ఒక్కటైనా చేస్తాను నేను, అది నేను ఊహే వరకు. నెక్స్ట్ నా గోల్ వచ్చేసి సింగిల్గా చాలామంది లేడీస్ బాధపడుతున్నారు, హస్బెండ్ వదిలేసిన సినిమా ఇండస్ట్రీలోనా? ఇండస్ట్రీలో అయినా మామూలుగా సొసైటీలో హస్బెండ్ వదిలేసిన వాళ్ళు, హస్బెండ్ చనిపోయిన వాళ్ళు పిల్లలతో చాలా ఇబ్బంది పడుతున్నారు. 2 పిల్లలు 3 పిల్లలు ఉండి ఈ పిల్లల్ని హైదరాబాద్లో రెంట్లు కట్టుకొని ఇలా అలాంటి వాళ్ళకు ఏదో ఒకటి చేయాలని నా థాట్. అంటే ఏం చేద్దామని? మీ దగ్గర అంత డబ్బులు ఉందా మరి చేయడానికి? ప్రతి పనికి డబ్బు అవసరం లేదు సార్, ఇది ఉండాలి, మనసు ఉండాలి. మనసు ఉంటే ఏదైనా చేయగలం మనం. నేను చేస్తాను, నాకు ఉంది శక్తి, దానికోసమే నేను చేస్తున్నాను. మీ ప్లానింగ్స్ ఏంటి దానికోసం? ప్లానింగ్ ఉంది, కానీ ఇప్పుడు నేను చెప్పలేను దాని గురించి. అది అయినప్పుడు నెక్స్ట్ టైం మళ్ళీ మీకు నేను చెప్తాను. ముందే ఏమి అది అయిన మరుక్షణం మీకు నేను కాల్ చేస్తాను. అంటే భారీ ఎత్తున తలపెట్టారా దాన్ని? అంటే ఎవరైనా సపోర్ట్ తీసుకుంటున్నారా లేకుంటే మీ ఓన్గా? నా ఓను, నాకు ఇంకొక అమ్మాయి ఉంది సపోర్ట్, షీబా అని. ఆమె ఏం చేస్తుంటుంది? తను ఈవెంట్ చేస్తుంటుంది అవుట్ ఆఫ్ కంట్రీ వాళ్ళతో. మీ వెనక పెద్ద గ్రూపే ఉంది అయితే, పెద్ద అంటే సినిమాలో యాక్టింగ్ చేస్తూ సొసైటీకి సేవ చేయాలనే మోటివ్తో ఉన్నారా మీరు? అది మీరు వచ్చిందే 2 సంవత్సరాలు కదా, మరి అంత పెద్ద బాధ్యత పెట్టుకుంటే ఎలా మీరు? శక్తి, ఒంట్లో శక్తి ఉన్నప్పుడే కదా మనం ఏమైనా చేయగలిగేది. తర్వాత చేయాలన్నా ఏం చేయలేం కదా, అన్నీ ఏం చేయాలనుకున్నా అన్నీ చేసి వయసు అయిపోయినాక హారాంగా కృష్ణ రామ అని భగవద్గీత చదువుకోవడం అంతే. అంటే టూ అర్లీ కదా, ఇప్పుడు మీరే స్థిరపడలేదు ఇంకా సినిమా ఇండస్ట్రీలో కానీ మీకు అన్నీ వస్తాయండి. స్థిరపడాలంటే మెడల్ కట్టుకొని కార్లో తిరగటం స్థిరపడటం, భగవంతుడు ఇచ్చిన వరకు అన్నిటికీ హ్యాపీ.
ఇక ప్రాబ్లం మనీ ప్రాబ్లం కోట్లు ఉన్నోడికి కూడా ఉంటుంది. అది ఉన్నవరకైతే హ్యాపీ అండి. ఎవరిని చేసి అడుక్కునే పరిస్థితిలో అయితే లేము. అది ఇప్పుడు ఏమేమి సినిమాలు చేస్తున్నారు? ఇప్పుడు ప్రస్తుతానికి ఏం లేవు. నిన్న వైజాగ్లో ఏదో చేసి వచ్చామన్నారు. ఆ సినిమా పేరు నేను చెప్పలేనండి, చెప్తే వాళ్ళు చెప్పొద్దని కూడా చెప్పొద్దని చెప్పారా? ఒక పేరు, ఇంకా పేరు పెట్టండి సినిమాలో యాక్టింగ్ చేశారు అంతే. నెక్స్ట్ ఏమన్నా ఆఫర్లు ఉన్నాయా? ఆఫర్ అంటే అవి చెప్పిన వేస్ట్ అండి. అది చెప్పాను కదా మీకు అందులో ఈ క్యారెక్టర్ ఉంది మేడం, ఈ క్యారెక్టర్ ఉంది మేడం, మీకు డేట్స్ ఇస్తాం మేడం, ఇంత ఇస్తాం మేడం అంటారు. అబ్బా నాకు వచ్చింది ఓకే, నేను వేరే వస్తే సార్ నాకు ఈ సినిమా ఉందన్నారు, నాకు ఈ డేట్స్ అన్నారు అని వేరే వాళ్ళు కాల్ చేసినప్పుడు నేను ఈ డేట్స్ వాళ్ళకి చెప్తే అది పోతుంది ఇది పోతుంది నాకు. అలా నేను అదే నువ్వు కొంచెం రెబల్ క్యాండిడేట్ ఉన్నట్టున్నావు. అంటే సొసైటీలో ఇట్లా చేయాలి అట్లా చేయాలి అని ముందు సొసైటీలో చేసే ముందు కంటే ఇప్పుడు నువ్వు ఒక విషయం చెప్పావు, 75% అన్ని బోగస్ సినిమా కంపెనీలు ఉన్నాయి. అది 100% అది. వాటి మీద ఏదైనా యుద్ధం చేయొచ్చుగా మీరంతా గ్రూప్ కలుసుకొని. ఆమె శ్రీరెడ్డి ఎవరో చేశారు కదండి. అంటే నేను అట్లా అనడం లేదు, మరీ అంత బదిగించి పచ్చిగా చేయమని చెప్పడం లేదు. చిచి దాని గురించి నేను అనట్లేదు. ఆమె ఏ తరపు చేసిందో మనకు తెలియదు, మనకు అవసరం లేదు. ఆమె ఎవరో కూడా నాకు తెలియదు, నేను చూడలేదు. కాకపోతే నేను పోయి ఆ 70% వాళ్ళ మీద చేసి వీళ్ళంతా మీ జీవితాలతో ఆడుకున్నట్టే కదా. నేను నా ఒక్కదానితో అవ్వదు కదా. అదే మీరు ఒక గ్రూప్గా ఏర్పడి చేయాలని నేను అడిగాను చాలా మందిని, కానీ ఎవరు రాలేదు. ఎందుకంటే సర్వైవల్ ఇక్కడే ఉంది కాబట్టి మనం చెప్పలేం కదా. ఇండస్ట్రీలో ఎలా ఉన్నారంటే నాకు వస్తే చాలు, నేను వెళ్ళిపోతున్నాయి కదా, నాకు వచ్చేస్తున్నాయి కదా. ఇంకోటి ఇలా అన్నారు అలా అన్నారు అని చెప్పి ఒకళ్ళకి నలుగురు ఏకమే మేడం అలా అన్నది, ఆర్టిస్ట్ అలా ఉన్నది, ఇంకెప్పుడు ఆర్టిస్ట్ని పిలవద్దు అని అన్న ఇతన్ని అంటే ఇంకొక 10 మందికి స్ప్రెడ్ అవుతుంది. అది మొత్తానికే మోసం వస్తుంది. మరి అన్నప్పుడు ఇవన్నీ అనుకోకుండా కాంప్రమైజ్ అయ్యి వెళ్ళిపోవచ్చు మెల్లగా. కాంప్రమైజ్ అయినా కూడా అక్కడ ఒక ఇది ఉందండి, మనం కాంప్రమైజ్ అయినా కూడా వేరే నష్టం ఉంటుంది. లూజ్ క్యారెక్టర్ లెటరా కాంప్రమైజ్ అయితే? మరి అటా కాదు ఇట్లా కాదు, మరి ఎట్లా? అది ఏంటంటే చెప్పాను కదా, అదృష్టం ఉండి ఏ పెద్ద డైరెక్టర్ కంట్లో మేము పడి అయ్యో అమ్మాయి బాగుంది మంచిగా చేస్తుంది టైము. ఇప్పుడు బాహుబలి సినిమాలో ఆయనకి ఎలా వచ్చింది ఫేమ్, అలాగే ఏదో ఒక టైం వచ్చినప్పుడు కంపల్సరీగా మేము కూడా. అంటే సినిమా ఇండస్ట్రీలో తిరిగే మీలాంటి వాళ్ళందరూ భవిష్యత్తులో ఏదో బ్రేక్ వస్తుంది, అప్పుడు ఒక వెలుగుపోతామనే ఒక ఆశతో తిరుగుతుంటారు. అవును, అది కరెక్ట్. అది కొన్ని సమయాల్లో వికటించవచ్చు, కొన్ని సమయాల్లో సక్సెస్ కావచ్చు, అసలు సక్సెసే కాకుండా జీవితం అంతా అదే ఆశతో ఉండొచ్చు. అవకాశాలు రాక ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సినిమా పిచ్చిలో పడి అవకాశాలు రాక ఇందులో జరిగే లుస్కులకి అడ్జస్ట్ కాలేక ఆత్మహత్య చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంటికి వెళ్ళలేక ఇక్కడ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొని చాలామంది చనిపోయారు. కానీ ఒక్కటి చెప్తున్నాను, ఈ ఇంటర్వ్యూ చూసిన ఏ ఆర్టిస్ట్ అయినా ఆత్మహత్య మాత్రం ఎవ్వరు చేసుకోవద్దని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇది కాకపోతే చాలా ఉన్నాయి బ్రతకడానికి. అవును కదా, వస్తుందని ఎదురు చూద్దాం. నేను ఎలా అంటే క్యారెక్టర్లు వచ్చినప్పుడు క్యారెక్టర్ చేసుకుందాం, ఖాళీ టైంలో సోషల్ సర్వీస్ చేద్దాం, మ్యారేజ్ సీజన్లో మ్యారేజ్ చూసుకుందాం. దేనికి అది డివైడ్ చేసి పెట్టుకున్నాను. అందరు మీలాగా ఉండరు కదా. అలా ఆలోచించమని చెప్తున్నా అండి నేను అందరికీ. ఆత్మహత్యకి ఎవ్వరు వెళ్ళొద్దు అని చెప్తున్నా నేను. మన ఉపాధి మనం చూసుకుంటూ మనకి ఏదైతే సినిమాలో నటించాలని కోరిక ఉందో దాన్ని నెరవేర్చుకోండి అని స్టార్టింగ్లో నేను వచ్చినప్పుడు మ్యారేజ్ బ్యూరో పక్కన పెట్టేసి మొత్తం సినిమాకి వెళ్ళినప్పుడు నాకు కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. నాకు కూడా అటు హస్బెండ్ ప్రాబ్లం, పిల్లల ఫీజుల ప్రాబ్లం, రెంట్ ప్రాబ్లం, కట్టుకోలేక చాలా ఇబ్బంది పడ్డా. తెల్లవక అసలు ఏంటి అసలు ఇట్లా అయింది. నేను చేసిన సీరియల్ మనీ డబ్బులు కూడా నాకు 1 month 2 monthsకి వచ్చినాయి, లేట్గా వచ్చాయి డబ్బులు. అట్లా ఇబ్బంది పడి ఇంకా
అప్పుడు అనుకున్న ఆ క్షణం ఇది ఒక్కటే కాదు, మనం అటు అది వేరే ముందు పొట్టకు చూసుకొని క్యారెక్టర్ వాళ్ళు పిలిచారనుకోండి అప్పుడు వెళ్ళి చేసేద్దామని ఆలోచించాను. ఆ విధంగా నువ్వు నేను సక్సెస్ కాగలిగారు ఏది జీవితంలో. విజయ్ కుమార్ గారు, మీరు ఒక పక్క సమాజ సేవ చేస్తూ, ఒక పక్క మీ వృత్తి కోసం మ్యారేజ్ బ్యూరో నడుపుతూ, ఇంకో పక్క సినిమాల్లో సీరియల్లో యాక్ట్ చేస్తూ, ఈ మూడింటిని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు మీరు? ఖాళీగా ఉన్న టైంలో మ్యారేజ్ బ్యూరో, అంటే మ్యారేజ్ బ్యూరో ఎప్పుడు ఉండదు కదా, సీజనే, ముహూర్తాలు ఉన్నప్పుడే. ఇక సినిమా ఫీల్డ్ అంటారా, వాళ్ళకి ఎప్పుడు పిలవాలనిపిస్తే అప్పుడు పిలుస్తారు, వెళ్ళి చేస్తాను. అప్పుడు ఖాళీ ఎంత బిజీ ఉన్నా సరే, షూటింగ్ ఉంది అంటే అన్నీ పక్కన పెట్టేసి షూటింగ్కి వెళ్ళిపోతా. షూటింగ్ ఎప్పుడు ఉండదు కాబట్టి మిగతా టైం, ముహూర్తాలు ఎప్పుడు ఉండవు కాబట్టి మిగతా టైంలో సోషల్ సర్వీస్. సోషల్ సర్వీస్ ఎప్పటి నుంచి మీకు చేయాలనిపించింది? ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు సోషల్ సర్వీస్? అంటే ఎలా చెప్పాలి, ఎమ్మెల్యేగా నేను పోటీ చేద్దాం అనుకున్నా లాస్ట్ ఈ ఎలక్షన్లో. కోదాడ ఇక్కడ హైదరాబాద్ సికింద్రాబాద్కి ఏ పార్టీ పిలిచి మరీ ఇచ్చారు. ఏ పార్టీ? సమాజ్వాదీ పార్టీ. సమాజ్వాదీ పార్టీ ఇచ్చారా? సీట్ ఇచ్చారా మీకు? ఇచ్చారు కానీ నేను ఎందుకని నిలబడలేదు. ఎందుకని? కారణం అంటే కనీసం డిపాజిట్లనే వస్తాయా రావా అని భయం. గెలుపు ఓటర్లు మన చేతిలో ఉండవు కదా. అట్లానే ముందుకేసాను కానీ జనాలు ఎట్లుంటారంటే పడితేనేమో నవ్వుతారు, లేస్తేనేమో ఏడుస్తారు. రాజకీయాల్లో దిగినాక ఆయన్ని పట్టించుకోకూడదు కదా. కరెక్టే, కానీ ఇప్పుడు మనం ఈ ఉన్న పొజిషన్లో మనం అంత అవసరం లేదు అనిపించింది. అంటే మీకు సమాజ సేవ అనే ఒక ఇది ఉంది కదా, యాటిట్యూడ్, కాబట్టి మీకు రాజకీయంగా కూడా నలుగురితో పరిచయాలు, ఇంకా కొంచెము మీకు పేరు ప్రతిష్టలు వస్తాయి కదా. కరెక్టే వస్తాయి కానీ ఏమో ఇంకా టైం ఉంది కదా, ఇప్పుడు చిన్న వయసే కదా. భవిష్యత్తులో ఎలక్షన్ నిలబడ్డం కానీ వస్తే తప్పదు, రాజకీయాల్లోకి రావాలని వస్తే కాదు వస్తున్నాయి చిన్న చిన్నగా, తప్పదు. సమాజ్వాదీ పార్టీ తరఫున సమాజ్వాదీ పార్టీ ఇప్పుడు ఆంధ్రాలో కూడా చేయమని అడుగుతున్నారు. ఆంధ్రాలో ఎలక్షన్స్లోనా? ఎక్కడి నుంచి? గుంటూరు నుంచి చేయండి మరి. ఎందుకని అంటే పేరు ప్రతిష్టలు వస్తాయి, మీరు ఎవరు అనేది తెలుస్తుంది. నా లైఫ్లో నేను స్థిరపడితే నేను నెక్స్ట్ ఏదైనా రాజకీయంలో స్టెప్ వేయచ్చు. ఫస్ట్ నేను అనుకునే కావాలి కదా, నేనేగా ఒక్కొక్కటి సగం 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 అయినట్టు అవుతుంది. రాజకీయం అనేది ఇంకా అనుభవం కావాలి, ప్లస్ ఏజ్ కూడా ఉండాలి దానికి. చిన్న వయసు మనకేం తెలియదు, అందులో ఇంకా సినిమా ఫీల్డ్ కంటే ఇంకా అది అనుభవం కావాలి దానికి. సో ఇప్పుడు వద్దులే, కానీ అడుగుతూనే ఉన్నారు. చాలా ధన్యవాదాలు విజయ్ కుమార్ గారు, మీరు మా స్టూడియోకి వచ్చి మీ జీవిత విశేషాలు మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.